విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. డైలీ యోగా, ప్రతిరోజు యోగా. ఈనాడు మనం తెలుసుకోబోయేటువంటి ఆసనం పేరు హలాసన్, బ్లో పోస్చర్. అంటే నాగలిలాగా ఆకారం ఉంటుంది కనుక దానికి హల ఆసన్ అనేటువంటి పేరు వచ్చింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యోగా చేయటం వల్ల చాలా విషయాలు రెమిడియల్ యాక్షన్గా పనిచేస్తాయి. అంటే మీకు అవి రాకుండా చేసుకోవచ్చు. ప్రతి పోస్చర్ కూడా చాలా ఈజీగా చేయవచ్చు. కేవలం దానికి కావలసింది మాత్రం సాధన. నేను వంగలేను, నాకు రాదు అనుకుని కూర్చుంటే అది ఎప్పటికీ రాదు. యోగా చేసేటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు డాక్టర్ల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుంది. మరి ఈరోజు మనం చేసేటువంటి ఈ ఆసనం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వెన్నెముక సమస్యలు లేనటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని వేయండి. మీకు ఏ సమస్య లేకపోతే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది వేసి అలవాటైతే మీకు వెన్నెముక సమస్యలు రావు. అంటే ఫార్వర్డ్ బెండింగ్ సమస్యలు అనేటువంటివి ఉండవు. అలాగే లేడీస్లో చాలామందికి కొన్ని కారణాల వల్ల గర్భసంచిని తీసేశారంట. అటువంటి అవసరం కూడా రాదు. ప్లస్ నార్మల్గా పిల్లలు పుట్టిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఒబే వచ్చేస్తుంది. ఆ ఒబే నుంచి కూడా మీరు దూరంగా ఉండగలుగుతారు. హలాసనంలో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి సియాటికా పెయిన్ ఉంటుంది, చాలామందికి తొడ దగ్గర నుంచి లాగేస్తూ ఉంటుంది. అటువంటివి కూడా సమస్యలు దీని నుంచి దూరంగా పరిష్కరించుకోగలరు. కానీ మీకు సర్వికల్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్రెడీ వెన్నెముకకి సంబంధించి L1 నుంచి L5 వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఈ ఆసనం జోలికి వెళ్ళకండి. ఇది మిగిలిన వాళ్ళందరూ కూడా సాధన చేయగలిగితే ఒబేసిటీ రాదు, పక్కలకి ఫ్యాట్ వెళ్ళిపోదు, గర్భసంచి లాంటివి తొలగించవలసిన అవసరం లేదు, వెన్నెముకలో బలం చేకూరుతుంది, బాడీ చాలా ఉత్తేజంగా ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి హలాసనంలో. సో మరి ఆలస్యం దేనికి, అది ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కింద కూర్చోలేనటువంటి వాళ్ళు ఒక బల్ల తీసుకుని కూర్చోండి. బల్ల 6 అడుగుల కన్నా ఎక్కువ పొడుగు ఉండదు కనుక సాధ్యమైనంత వరకు పాదాలు నేల మీద ఆనేలాగా, హిప్స్ మాత్రమే చివర ఉండేటట్టు కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకోండి. ముందుగా కాళ్ళని పైకి తీసుకురండి. అంటే 90 డిగ్రీస్లోకి తీసుకుని రండి. మెల్లగా మోచేతుల మీద బరువు ఉంచుతూ మీ నడుమును కూడా పూర్తిగా వీపుని, తలని, హిప్స్ని నేల మీద అనే విధంగా ఉంచుకోండి. అలాగే మీ అరచేతులు రెండు కూడా హిప్స్కి ఇరువైపులా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మరల ఇంకొక 90 డిగ్రీస్కి మీ యొక్క పాదాలని తీసుకుని రండి. అలాగే ఇక్కడి నుంచి మెల్లిగా పైకి తీసుకొస్తూ మీ చేతులు రెండింటిని మీ హిప్స్ కింద స్టాండ్ లాగా ఉండేలాగా చూసుకోండి. పాదాలని పైకి ఇలా స్ట్రెచ్ చేయకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. మీ బరువు మొత్తం అంతా కూడా షోల్డర్స్ మీద మాత్రమే ఉండాలి. తల మీద ఎక్కువ బరువు పెట్టకండి. మెల్లిగా కాళ్ళు రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మెల్లిగా మోకాళ్ళు రెండింటిని మీ నుదుటి మీదకు తీసుకురండి. తర్వాత స్ట్రెచ్ చేయండి. చేతుల్ని మరలా మామూలు స్థితిలోకి తీసుకుని రండి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పాదాలని స్ట్రెచ్ చేస్తూ ఉంచండి. మెల్లిగా ఒక్కసారిగా రాకుండా, జర్కు లేకుండా ఒక్కొక్క వెన్నుపూసను మెల్లిగా పరుచుకుంటూ ఈ విధంగా రండి. తర్వాత ఇంచ్ బై ఇంచ్ కాళ్ళు రెండింటిని మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ పాదాలు 60 డిగ్రీస్కి వచ్చాక పాదాలని స్ట్రెచ్ చేయండి. మెల్లిగా
45 డిగ్రీస్కి తీసుకొని రండి. ఇక్కడి నుంచి మోచేతుల మీద బరువు ఉంచుతూ మెల్లిగా మీ నడుముని పైకి లేపండి. ఇంత సింపుల్ ఆసనం, దీన్ని వేసే విధానంగా వేయగలిగితే ఈజీగా వేయగలుగుతారు. 1-2 సార్లు మీరు దీన్ని ప్రయత్నించండి. కనీసం 3-4వ సార్లలో మీకు అది ఈజీగా వేయటం జరుగుతుంది. మరిన్ని ఆసనాల గురించి రాబోయే క్లాసుల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.